ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి జూలై 2 వరకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించాలని కోరారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం కేటాయిస్తానన్నారు. హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాగా సన్నబియ్యం పథకం ఒక అద్భుతమని, భూభారతితో రైతుల భూములకు రక్షణ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు తీసుకువచ్చినట్లు సీఎం తెలిపారు. హెచ్సియు భూములపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రతిపక్షం చేసిన ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నమ్మారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.